రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధనుడు ఒక వెలుగు వెలిగారు. దుర్యోధనుడు ఎంత వెలుగు వెలిగాడు, అలాగే రామాయణంలో రావణాసురుడు కూడా అందరినీ హింసించి, అందరినీ పీడించి, అన్నీ లాక్కొని కొంతకాలం ఒక వెలుగు వెలిగినట్టు కనిపించాడు. కానీ చివరికి ఏమైంది? దుర్యోధనుడు నాశనం అయ్యాడు, రావణాసురుడు కూడా సర్వనాశనం అయ్యాడు. అటు రామాయణంలో రాముడు కానీ, ద్వాపర యుగంలో మహాభారతంలో ధర్మరాజు కానీ ధర్మానికి కట్టుబడి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపి ఎన్ని కష్టాలు పడినా ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవితాన్ని చివరి ఊపిరి వరకు కొనసాగించారు. విజయాన్ని సాధించి సుఖంగా ప్రశాంతంగా ఉన్నారు. దుర్యోధనుడిదే తీసుకుంటే గర్గ సంహిత ప్రకారం దుర్యోధనుడి యొక్క ఆయుర్దాయం 128 సంవత్సరాలు. కానీ అధర్మాన్ని ఆచరించడం వలన మహాపతివ్రత అయిన ద్రౌపదిని, ఆది పరాశక్తి అయిన ద్రౌపదిని అవమానించడం వలన, చీర ఇప్పించి అవమానించడం వలన ఋషుల్లాంటి పాండవుల్ని ఇబ్బందులు పెట్టి అవమానించడం వలన 60 ఏళ్ళకే యుద్ధంలో చనిపోయాడు. తొడలు విరిగిపోయి దారుణంగా చనిపోవాల్సి వచ్చింది. ఎవరైతే ఈ ఆస్తులు ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏదైనా చేస్తాం, ఏదైనా ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది మేము చెప్పినట్టని విర్రవీగే వారికి ఈ రావణాసురుడు, దుర్యోధనుడు యొక్క కథలు వినైనా కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే మన పిల్లలకు కూడా రాముడి పేరు పెట్టుకుంటాం, ధర్మరాజు పేరు పెట్టుకుంటాం, కానీ రావణాసురుడి పేరు, దుర్యోధనుడి పేరు పెట్టుకోం. కనుక ధర్మాధర్మాల్లో రెండిటికి యుద్ధం వస్తే ఏది జయిస్తుంది అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతకాలమైనా చివరికి ధర్మమే జయిస్తుంది. ఈ విషయం శివాలయంలో ఉండే నంది అంటే వృషభం, ధర్మానికి ప్రతీక. ఈశ్వరుడు శివాలయంలో నందిని ఎందుకు పెట్టారు అంటే, ధర్మబద్ధమైన జీవితం ద్వారా భక్తిని చేస్తే ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. కానీ ఆడంబరంగా యజ్ఞయాగాలు కనిపించేలా, పెద్ద భక్తిని ప్రకటన చేసేలా రకరకాల చిహ్నాలు ఒంటి మీద ధరించడం, ఆడంబరంగా బయటికి బాహాటంగా భక్తిని చెప్పుకోవడం, కానీ లోపల కుళ్ళు బుద్ధులు ఉండడం, ఆ కుళ్ళు బుద్ధులు పోనంత వరకు ఈశ్వరుడు అనుగ్రహం కలగదు. నీ డబ్బు దేనికి సహాయపడదు. ఆఖరణ శవం మీద వేసే చిల్లర కూడా తీసుకువెళ్ళలేరు, మట్టి కూడా తీసుకువెళ్ళలేరు. అది గుర్తుపెట్టుకొని, జీవితం చాలా క్షణికమైందని గుర్తుపెట్టుకొని ఎవరిని అవమానించకుండా ధర్మబద్ధంగా ప్రశాంతమైన జీవితాన్ని, ఏకాంతమైన జీవితాన్ని గడపాలి. శ్రీమాత్రే నమః.